హలో ఎవ్రీవన్, వెల్కమ్ పార్ట్ 2 లెహంగా చూసేద్దాము. ఎంత బాగుందో చూడండి. అది మొత్తం ఫుల్ షైనింగ్ ఉంది. రెండు సేమ్ కానీ ఎంత డిఫరెన్స్ ఉంది. ఫ్రంట్ షేప్, హ్యాండ్ షేప్ వచ్చేసేయండి చాలా నీట్ గా ఉంది. బాగుంది. ఓ మై గాడ్ అన్నట్టే ఉంది. బికాస్ ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా, ఇది లైట్ కలర్ కదా, లైట్ ఎంత గ్రాండ్ గా ఉంది. అసలు డిజైన్ చూడండి. డామినేటింగ్ క్యారెక్టర్ మళ్ళీ కావాలి అంటే ఇలాంటి డిజైన్ ఉంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పిక్స్ బై కృష్ణ. ఈ వీడియోలో అయితే పార్ట్ 2 లెహంగాలు చూసేద్దాము. ఆల్రెడీ పార్ట్ 1 లో టోటల్ గా 10 లెహంగాస్ చేశాను. ఇది పార్ట్ 2 అన్నమాట. ఇందులో కూడా ఒక 8 అలా చూస్తుందా. ఫస్ట్ అండ్ అందులో అయితే పట్టు ఒకటైనా చూపించలేదు. ఇందులో పట్టు క్లాత్ చూపిస్తాను. సెమీ స్టిచ్డ్ ఎంత బాగుందో చూడండి. షైనింగ్ అది ఇది లైట్ లో ఉంది కనుక ఇంత ఎక్కువ షైనింగ్ ఉంది. ఇది నైట్ టైం అయితే ఇదే షైనింగ్ తో కనిపిస్తుంది. డే టైం అయితే ఇంత షైనింగ్ కనిపించదు, బట్ షైనింగ్ తోనే ఉంది. కింద కుర్చీలు, కింద ఫ్లేర్ ఇలా ఉందన్నమాట. చాలా ఎక్కువ ఇచ్చేసారు. పైన ఇది అండ్ దీనికి సైడ్ అయితే స్టిచ్ లేదు, అటాచ్ మనం చేసుకోవాలి. దీంతో ఇలా డాజల్స్ లాగా ఎలా ఇచ్చేసారు. స్కర్ట్ లైనింగ్ లోపల అండ్ కొంచెం వెయిట్ కోసం అని చెప్పి హార్డ్ మెటీరియల్ ఉంది. కానీ బాగుంది. చూడండి ఎంత బాగుంది అనేది. మంచి మెరూన్ కాంబినేషన్ ఇది. అండ్ నెక్స్ట్ దీనికి కాంబినేషన్ గా చున్నీ, ఇంకా ఆటోమేటిక్ బార్డరే చున్నీ ఉంటుంది కనుక ఇది చున్నీ. దీంతో పాటు వాణి అనా మళ్ళీ చూసుకోకుండా చేస్తున్నాను. ఫుల్ బార్డర్ ఇచ్చేసారనమాట. చాలా అంటే చాలా బాగుంది. నేను ఈ పక్కన ఇది బ్లౌజెస్ లేవు కదా, అంతా నేను వేసుకోలేదు, కానీ డిఫరెన్స్ పిక్ పెడతాను, ఇక్కడ యాడ్ చేస్తాను. చూడండి ఎంత బాగుంది అనేది. ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి. ఇది మొత్తం థ్రెడ్ వర్కే అండ్ పూర్గా ఏమీ లేదు, నీట్ గా ఉందన్నమాట. దీంతో పాటు ఇలా వర్క్ బ్లౌజ్, ఎంబ్రాయిడరీ వర్క్ లాగా బ్లౌజ్ ఇచ్చారనమాట. చూడండి, ఇది మనకి బ్యాక్ సైడ్ వస్తుంది. ఇలా బ్యాక్ సైడ్ వస్తుంది అండ్ ఫ్రంట్ సైడ్ కూడా డిజైన్ ఇచ్చారు. ఫ్రంట్ నెక్ కి ఇలాగా, ఫ్రంట్ నెక్ ఇలా వచ్చేసి అండ్ హ్యాండ్స్ కూడా ఇచ్చారు. మాత్రం ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాండ్ కి ఇలా వచ్చింది. ఎక్స్ట్రా క్లాత్ ఇలా ఇచ్చారు మరి హ్యాండ్స్ కనేమో. అండ్ సెకండ్ లెహంగా చూద్దాం. మంచి గ్రీన్ లా చూపిస్తాను. ఇది నాచు గ్రీన్, ఎలిఫెంట్స్ తో వచ్చేసింది డిజైన్. ఈ స్కర్ట్ మొత్తం ఫుల్లీ షైనింగ్ ఉంది అండ్ ఇదైతే గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్డ్ థ్రెడింగ్ అలా ఉందన్నమాట. ఇది సెమీ స్టిచ్డ్ లెహంగా. మనకి బార్డర్ మొత్తం స్టిచ్ చేసి ఇచ్చారు. స్కర్ట్ అయితే మొత్తం స్టిచ్ చేసి ఇచ్చారు. ఫ్లేర్ అయితే చాలా ఎక్కువ ఉంది విత్ లైనింగ్. అండ్ అందరికి కూడా కింద హార్డ్ మెటీరియల్ ఇచ్చారు స్టేబుల్ గా ఉండటానికి. అండ్ దీనికి బ్లౌజ్ అయితే ఫుల్లీ వర్క్ అన్నమాట. ఎంత పెద్ద క్లాత్ ఫుల్లీ వర్క్ ఇచ్చారు మనకి. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఫుల్గా వర్క్ వచ్చేస్తుంది. ఇంకా ఇదంతా బాగుంది. అంతా ఫినిషింగ్ థ్రెడ్ వర్క్ అన్నమాట. ఇదంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్. దీనికి లైనింగ్ కూడా ఇచ్చారు. అండ్ దీని వాణి ఫుల్ బార్డర్, సెంటర్ లైన్ లేదు, మొత్తం బార్డర్ తో. సో ఇలా ఉంది, బాగుంది. ఇది కూడా తీసుకోవచ్చు. ఈ ప్రైస్ బట్టి రీజనబుల్ ఇవన్నీ కూడా. సారీ, ఇప్పుడు గ్రీన్ చూపించాను కదా, అనుకోకుండా దానిలోనే ఇంకొక కలర్ వచ్చేసింది. సేమ్ మీ గ్రీన్ కావాలంటే గ్రీన్, లేదా పర్పుల్. సేమ్ డిజైన్. గ్రీన్ కన్నా పర్పుల్ ఎక్కువ, పర్పుల్ ఇష్టపడే పర్పుల్ తీసుకోవచ్చు. కానీ పర్పుల్ గ్రాండ్ గా కనిపిస్తుంది కదా, సేమ్. అండ్ దాని వీటికి ఫినిషింగ్ ఇలా వచ్చింది, బాగుంది. చున్నీ వాణి మధ్య మధ్యలో డాట్స్, దానికన్నా కొంచెం గ్రాండ్ ఇచ్చారనమాట. దానికి ఇలా చున్నీలో ఇలా ఎక్కడ ఇలా వర్క్ ఏం లేదు, దీనికి మొత్తం వచ్చింది. అండ్ ఫినిషింగ్ అనేది అవుటర్ ఇచ్చారనమాట. దానికి అందులో ఇలా దానికి చున్నీలోనే కలిసిపోయింది అది. అంటే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఒకేలాంటివి ఇప్పుడు నేను ఆర్డర్ ఇచ్చింది సేమ్ మీకు కూడా అలాగే రావాలని, అలాగే రాకపోవచ్చు. కొన్ని కలర్స్ లైట్ డార్క్ డిఫరెన్స్, చిన్న చిన్నగా వర్క్ డిఫరెన్స్ ఉంటదని అర్థమైంది. ఇప్పుడే మీ ముందే ఇది 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 నేను ఒకటే అనుకొని ఇప్పుడే మీ ముందే ఇది రివ్యూ చేశాను కదా. చూడండి, ఇది ఎలిఫెంట్, ఇది ఎలిఫెంట్స్ ది సేమ్, కానీ వీటి చున్నీ డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. కానీ మీ చున్నీ డిఫరెన్స్ చూపిస్తాను. సేమ్ ఇది ఎలా ఉందని అంటే, ఇందులో కలిసిపోయింది కదా మనకి, జస్ట్ ఏమి బయటకు లేదు, ఫినిషింగ్ అనేది బయటకు లేదు. అండ్ చుట్టి పైన మొత్తం డాట్స్ ఏం లేవు. కానీ ఇది చూడండి, ఇది అనేది ఫినిషింగ్ ఉందన్నమాట. మొత్తం దానికి కలిపేశారు. దీనికి మంచి లేస్ లాగా ఫినిషింగ్ ఉంది. అండ్ మధ్యలో మొత్తం డాట్స్ లాగా వచ్చాయి, మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చాయి అనమాట. థ్రెడ్ వర్క్ దట్టు. ఇది దీనిది సేమ్, మళ్ళీ రెండు సేమ్.
రెండు సేమ్ కానీ ఎంత డిఫరెన్స్ చూడండి. ఇది ఇలా వచ్చింది, ఇది మొత్తం చేసేసి వచ్చింది. అండ్ దీనికి వర్క్ ఏమీ లేదు మధ్యలో, దీనికి వచ్చింది మళ్ళీ సేమ్. సో అర్థమైంది అనమాట నాకు. ఒకేలాంటివైనా సరే ఇలా వస్తూ ఉంటాయి. హ్యాండ్ బ్లౌజ్ చూసారు కదా, ఫుల్ వర్క్ ఇచ్చేసారు అంతా ఒకేలాగా. దీని బ్లౌజ్ అయితే ఇదిగోండి సేమ్ వర్క్, మళ్ళీ దానికి మొత్తం ఒకటి ఇచ్చేసారు. ఇంకా ఈ షేప్స్ అవేమి లేదు. బట్ దీనికి ఫ్రంట్ షేపు, హ్యాండ్ షేపు, ఇంకా బ్యాక్ ప్లెయిన్ అన్నమాట. ఓన్లీ ఫ్రంట్ డిజైన్ ఇచ్చారు, బ్యాక్ ప్లెయిన్ ఇచ్చారు, అండ్ హ్యాండ్స్ కి ఎలా ఇచ్చారు. నాకైతే దాంతో కంపేర్ చేస్తే బ్లూ చాలా బాగా నచ్చింది. నేను బ్లూ లింక్ పెడతాను కదా, అదే బ్లూ లింక్ కింద ఒకవేళ గ్రీన్ సమ్ ఏదో కలర్స్ ఉంటే బ్లూ లో ట్రై చేయండి గ్రీన్ కన్నా. అండ్ నెక్స్ట్ వన్ కలంకారీ డిజైన్. ఇది ట్రై చేయండి, కొంచెం డిఫరెంట్ గా, అన్ని హెవీగా ఉంది కదా, సింపుల్ గా క్యూట్ గా సింపుల్ గా కావాలి, హెవీగా లేకుండా బట్ లెహంగా కావాలి అంటే ఇది ఒకసారి ట్రై చేసేయండి. చాలా నీట్ గా ఉంది, బాగుంది, లైట్ వెయిట్ గా ఉంది క్లాత్. ఇది కూడా సెమీ స్ట్రెచ్డ్, అంటే స్కర్ట్ కి ఇది ఇవ్వలేదు అనమాట, ఇది ఫినిష్ చేయలేదు కనుక సెమీ స్ట్రెచ్ అన్నాను. ఫుల్ గేరు, చాలా ఎక్కువ ఇచ్చారు ఇది గేర్ కూడా. వెయిట్‌కైనా సరే లోపల క్యాన్ పెట్టుకోండి. చాలా అంటే చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది. లోపల అయితే మంచి కాటన్ వైట్ లైనింగ్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్, మరి లైనింగ్ అనేది అన్నిటికి ఒకేలా వస్తుందా, వీటికి ఒక్కొక్కదానికి ఒక్కొక్కదానికి వేరే లైనింగ్స్ వేస్తారో నాకు తెలియదు. బట్ దీనికి వైట్ ఇచ్చారు. అండ్ దీని బ్లౌజ్ దీనికి స్టిచ్ చేసి ఇచ్చేసారు, దీంతో కలిపి స్టిచ్ చేసేసారు. సేమ్ స్కర్ట్ బార్డర్ ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ వచ్చింది, బాగుంది, నీట్ గా ఉంది. అండ్ దీని వాణి చున్నీ కాంబినేషన్ బాగుంది. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఒక 3-4 కలర్స్. డిజైన్స్ కూడా కొంచెం చేంజ్ అయ్యి కలంకారీ వచ్చింది. ఇదన్నమాట దీని చున్నీ వాణి. అటు ఇటు ఇలా బార్డర్స్ లా, ఇలా బార్డర్ లా వచ్చాయి, సెంటర్ ఇలా కలంకారీ డిజైన్ లా వచ్చింది అనమాట. బాగుంది, ఈ కాంబినేషన్ బాగుంది. అండ్ ఇందులో చాలా కలర్ ఆప్షన్స్, డిజైన్ ఆప్షన్స్ వేరు వేరు ఉన్నాయి. నేను పెడతాను లింక్స్. అండ్ నెక్స్ట్ వన్, ఈ కలర్ నాకు ఫేవరెట్ అనిపించింది, చాలా చాలా అంటే చాలా డీసెంట్ గా ఉంది. దీన్ని ఏం కలర్ అంటారు అంటే తెలియట్లేదు. బ్లూ లోనే అదొక టైప్, సీ బ్లూ, సీ గ్రీన్, ఏదో సీ బ్లూ అనుకుంటా ఉంది. అండ్ దీనిపై డిజైన్ ఆల్సో అసలు ఇదైతే బ్లైండ్ గా కళ్ళు మూసుకొని తీసేసుకోండి, చాలా అంటే చాలా బాగుంది. దీని డిజైన్ అనేది, ఫినిషింగ్ ఓ మై గాడ్ అనేటట్టే ఉంది, నిజంగా చాలా చాలా బాగుంది. అసలు ఇవన్నీ ఎంత తక్కువ ప్రైస్ కి ఎలా ఇస్తారనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి ఎంత బాగుంది అనేది. ఇది ఫుల్లీ స్టిచ్డ్ స్కర్ట్ అండ్ ప్లే. అండ్ ఇటువంటి వాటిపైన క్యాన్ సంథింగ్ అంటారు కదా, మన ఫుల్లీ ఇక్కడ నుంచి వచ్చేది వేసుకోండి, ఇంకా హైలైట్ అయి కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఇవ్వటమే చాలా ఫ్లేర్ ఇచ్చారు, అలాంటి వాటికి ఇంకా అలాంటిది వేసాము అని అంటూ కొంచెం వైడ్ గా అయ్యి కనిపిస్తుంది కదా, చాలా బాగుంటది. అండ్ దీంతో బ్లౌజ్ ఇందులో పెట్టేశారు. అండ్ హ్యాండ్ ఏదైతే మనకు బార్డర్ వచ్చిందో అది ఇచ్చారనమాట, హ్యాండ్ కి వర్క్, ఫ్రంట్ పార్ట్ వర్క్ ఇచ్చారు. అండ్ దెన్ సేమ్ హ్యాండ్ కి అయితే ఇలా ఇచ్చారనమాట, హ్యాండ్ కి జస్ట్ ఇలా బోర్డర్ ఇచ్చి ఇలా ఇచ్చారు. మన ఫ్రంట్ పార్ట్ కి అయితే మొత్తం వర్క్ తో వచ్చింది. ఇది మరి స్టిచ్ చేసి తీయచ్చో లేదో, మనం రిటర్న్ పెట్టేస్తాం కనుక తీయలే, ఎందుకు మళ్ళీ పాపం వాళ్ళకి మిస్ప్లేస్ అవుతాయి కదా. ఇదైతే దీని చున్నీ సేమ్ కలర్, మొత్తం బోర్డర్ మొత్తం ఎలా వచ్చి అదిలో చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చేసాయి, చాలా బాగుంది. ఇది నిజంగా నిజంగా దీని 100% దీనికి అంటే అన్ని బాగున్నాయి. దీనికి ఇంకా ఈ కలర్, ఈ డిజైన్ బట్టి ఎందుకో 100% అష్యూరెన్స్ ఇస్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది ఎక్కువ, ఇఫ్ యూ వాంట్ వైట్, కొంచెం ఎప్పుడైనా వైట్ లో, వైట్ కూడా కాదు, క్రీమ్ కలర్ లో, ఇది కూడా సెమీ ఫుల్లీ స్టిచ్డ్ లెహంగా. వైట్ లో కావాలి, క్రీమ్ కలర్ లో కావాలి సింపుల్ గా అని అంటే ఇది ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. పికాక్స్, అసలు పికాక్స్ ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఇచ్చాడు. కిందనేమో జింక లాగా పికాక్స్ ఎలా వచ్చి, బార్డర్ అయితే దీన్ని ఇలా ఉందనమాట, బాగుంది. మధ్య మధ్యలో చిన్న చెక్స్ వర్క్ లాగా ఇచ్చారు. అండ్ విత్ అన్నిటికి కూడా కొంచెం స్టాండర్డ్ గా ఉండడానికి హార్డ్ మెటీరియల్ కింద ఉంది, అండ్ లైనింగ్స్ తో ఉన్నాయి. సేమ్ దీని బ్లౌజ్ ఎలా ఉందని అంటే, దీని ఎలా వచ్చిందో పార్ట్, ఓ మై గాడ్, క్లాత్ చాలా సాఫ్ట్ గా ఉండి థిక్ ఇచ్చారనమాట. ఇది ఫ్రంట్ పార్ట్, సూపర్. దీని బ్లౌజ్ చూడండి, ఇది బ్లౌజ్ అన్నమాట, అంటే ఎలా వస్తుంది బ్లౌజ్.
మనకి ఓన్లీ బ్లౌజ్ కి ఐ మీన్ ఈ ఫ్రంట్ పార్ట్ లో పికాక్స్ అలా వచ్చింది, ఈ హ్యాండ్ కి అయితే జింకలు వచ్చినట్టు ఉంటాయి అనమాట డేస్ తో ఇలా బోత్ సైడ్స్. ఇదైతే లైట్ క్రీమ్ కలర్, ఇందులో వైట్ కనిపిస్తుందేమో. దీనికి బ్లూ ఇచ్చారు ఎందుకంటే మనకి ఇక్కడ పికాక్స్ లో బ్లూ ఉంది కదా, సో అందుకని చెప్పి ఈ బ్లూ కాంబినేషన్ లో జార్జెట్ అన్నమాట, ఇది జార్జెట్ చున్నీ ఇచ్చారు, చాలా బాగుంది, లైట్ వెయిట్ అండ్ డార్క్. ఇది లైట్ కలర్ కదా, లైట్ క్రీమ్ కలర్, దాని మీద డార్క్ చున్నీ బాగుంది, చాలా బాగుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళ కోసం గ్రీన్ కలర్. గ్రీన్ చాలా మంది ఇష్టపడతారు కదా, కదట్టు పెళ్లిలో నైట్ రిసెప్షన్ పార్టీలకి వాటికి కావాలంటే యూ మస్ట్ టేక్ దిస్ అంతే. ఫుల్లీ స్టిచ్డ్ లెహెంగా, పైన చూస్తే ఎంత బాగుంది బ్రైట్ గా, అలాంటిది బార్డర్ చూస్తే ఇంకా బాగుంటది. ఏదేకో ఎంత గ్రాండ్ గా ఉంది. దీన్ని బ్రైడల్ కూడా ఫోటోషూట్స్ లో కానీ, ఇప్పుడు చూపించేవన్నీ కూడా మీరు ఫోటోషూట్ సింపుల్ గా అయినా హెవీగా కావాలన్నా ఫోటోషూట్స్ లో వాడచ్చు, ఇంకా రిసెప్షన్ కూడా వాడచ్చు. చెప్పాను కదా రిసెప్షన్ లో ఫోటోషూట్ అయినా ఈ క్యాన్ టైప్ లోపల వేసేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇది దీని బార్డర్ చూడండి ఎంత హెవీగా, చాలా అంటే చాలా బాగుంది. మీరు సింపుల్ గా ఈ గ్రీన్ కలర్ డే టైం వేసుకుంటే సింపుల్ గా ఉంటుంది, నైట్ టైం వేసుకుంటే హెవీగా ఉంటుంది, అలా అనిపిస్తుంది అనమాట విత్ లైనింగ్. మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ లా వచ్చేసాయి చెక్స్ వర్క్. ఈ బ్లౌజ్ హ్యాండ్స్ కి వస్తాయి అనమాట, ఆ మధ్యలో కట్ చేసేసుకుంటే ఇంకా 2 హ్యాండ్స్ కదా, ఫుల్ మనకి ఇక్కడ వరకు ఇలా ఫుల్ హ్యాండ్స్ వచ్చినట్టు ఉంటది అనమాట. వర్క్ బాగుంది కదా, ఇదంతా ఇలా ప్లెయిన్ గా వచ్చి హ్యాండ్ కి ఇలా వస్తే సూపర్ గా ఉంటుంది. మనకి ఏదైతే బార్డర్ వచ్చిందో అంత హెవీగా, మళ్ళీ ఇక్కడ హెవీగా వచ్చింది, కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ ఇలా ఇలా ఎలాగా అయినా మనం ఇది వేసేస్తాం కనుక ఫ్రంట్ సైడ్ కవర్ అయిపోతుంది, అంత అవసరం లేదు. ఒకవేళ ఇంకే విధంగా వేసినా ఇలా డిజైన్ ఇచ్చేసారు. అండ్ బ్లాక్ ప్లెయిన్ అండ్ దేని చున్నీ చూడు, మనం ఇక్కడ ఇందాక బ్లూ అని చూసాం కదా, బ్లూ కి ఎలా అయితే ఈ ఎడ్జెస్ కట్ వర్క్ అంటారో ఏంటో మరి, ఫినిషింగ్ అనేది చాలా బాగా వచ్చింది. అలా మధ్య మధ్యలో చిన్న చిన్న బొట్టేస్ లా ఇచ్చారు, బాగుంది. ఈ గ్రీన్ కూడా మస్ట్ ట్రై. గ్రీన్ ఏంటి అన్ని మస్ట్ ట్రై అన్నాక నిజంగా అన్ని అలా ఉన్నాయన్నమాట, బాగున్నాయి. 2000 బిలో 1100 1200 అలా ఒక ట్రెండ్ పడ్డాయి అన్నాను కదా, సో ఈ రేంజ్ లోని ఎంత మంచివేనంటే సూపర్. అండ్ నెక్స్ట్ వన్ ఇంకా 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 బాగా నచ్చింది. ఏంటో అన్ని ఇంకా 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 బాగా నచ్చేస్తున్నాయి కదా మీకు అంటారు. ఈ కలర్ ఇట్స్ వైన్ లో లైట్ కలర్, వైన్ కలర్, ఐ డోంట్ నో, బట్ బాగుంది. అసలు డిజైన్ చూడండి, ఎలిఫెంట్స్ లా వచ్చి ఏదో హౌసెస్ లా వచ్చి దానిపైన కోకోనట్ ట్రీ లాగా వచ్చి ఎంత డిజైన్ ఎంత బాగుందండి. కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. ఈ ఫినిషింగ్ గోల్డ్ వర్క్ కాదు, అలాగే సిల్వర్ వర్క్ కాదు, మన గోల్డ్ ఎలా వస్తుంది పింక్ గోల్డ్ సంథింగ్ అలా అన్నట్టు, అదే గోల్డ్ అదో టైప్ థ్రెడ్ వర్క్ అనమాట. మధ్య మధ్యలో చిన్న చిన్న వచ్చాయి, ఇది కూడా థ్రెడ్ వర్క్స్. ఎంత బాగుంది. ప్లేయర్ అయితే ఇంకెవరిని అడగవసరం లేదు, దానికి కూడా పెద్ద పెద్దగానే ఇచ్చారు. ఇది కూడా ఫుల్ స్టిచ్డ్ లెహంగానే. అండ్ వీటికి బ్లౌజ్ ఏదైతే నెక్ మనకు బార్డర్ వచ్చిందో అది హ్యాండ్ కి వస్తుంది, మనకి హ్యాండ్స్ కి వస్తుంది. అండ్ రిమైనింగ్ అంతా ప్లెయిన్ వచ్చింది అనమాట, చాలా డీసెంట్ గా బాగుంటుంది కలర్. అండ్ దీని చున్నీ యాజ్ యూజువల్ అన్ని చున్నీస్ కూడా ఫుల్ బార్డర్ వచ్చేసాయి, బాగుంది కదా ఈ కలర్. ఈరోజు చూపించినట్లు చాలా బాగున్నాయి కదా, వర్క్ ఉంటది కానీ క్లాసీగా కనిపిస్తుంది అలా అన్నమాట. ఈ రెండు అలా అనిపించాయి, ఇదైతే ఇంకా మోస్ట్ ఫేవరెట్ ఇందులో అయిపోయింది. కలరు ఆ డిజైన్ అంత ఎందుకు చాలా క్లాసీగా అనిపించింది అన్నమాట. అండ్ ఇంకోటి ఇది తీసుకోవాలా తీసుకోవద్దా అని నేను చెప్పలేను, కానీ పింక్ ఎవరికైనా ఇష్టం ఉంటే, పింక్ లో ఇది మల్టీ కలర్, ఇది మీకు ఓన్లీ పింక్ కనిపిస్తుంది కదా, ఇక్కడ పింక్ కనిపించదు. ఇది ఎలా ఉంటది అని అంటే, మీకు ఇలా ఇలా తిప్పుతూ ఉంటే షైనింగ్ కనిపిస్తుంది, 2 మిక్స్డ్ కలర్స్ లాగా, గోల్డ్ పింక్ అన్నట్టు ఇలా షైనింగ్ వస్తుంది అనమాట. ఇది బార్డర్ నాకు హెవీగా అనిపించింది, కానీ నైట్ రిసెప్షన్ కి పెళ్లి కూతురు వేసుకుంటే హైలైట్ ఉంటుంది. ఇంకెవరైనా పెళ్లి కూతురు డామినేట్ చేసేస్తారు, అంత హెవీగా ఉంది. పింక్ కలర్ కావాలి, డామినేటింగ్ క్యారెక్టర్ మందే కావాలి అన్నప్పుడు ఇలాంటి ట్రై చేయండి. అలా అలా అంత హెవీగా ఉందన్నమాట, అందుకే చెప్తున్నాను. నార్మల్ గా వేసుకుంటే బాగా హెవీ అనిపిస్తుంది, అందుకే చెప్తున్నాను. ఇది మనకి బ్లౌజ్ అయితే
హ్యాండ్స్ పార్ట్ కి ఇలా డిజైన్ ఇచ్చారు. పక్కన పెడతాను చూడండి. హ్యాండ్ కి ఇలాగా యోక్ పార్ట్ హ్యాండ్ అన్నట్టు ఇలా ఇచ్చారు. దీంతో ఇది బానే ఇది కనిపిస్తుంది కదా మీకు మల్టీ కలర్ ఇందులో మిక్స్ లాగా గోల్డ్ అండ్ ఇది అటు ఇటు. కానీ వెనక మాత్రం పింకే ఉంది. కానీ ఇలా చూడండి. ఇది కూడా కట్ డిజైన్ బాగుంది. సింపుల్ థింగ్ దీనికి చెప్పాలంటే హెవీగా ఉంది. హెవీగా ఇష్టపడిన వాళ్ళు తీసుకోండి. డామినేట్ మీరే హైలైట్ అవ్వాలంటే తీసుకోండి. మీరే పెళ్లి కూతురా మీరే హైలైట్ అవ్వాలా సంథింగ్ అలా కొంచెం ఉన్నాయి అని అంటే ఈ పింక్ లోని దట్టు పింక్ లోని షైనింగ్ గా హెవీ వర్క్ తో ఉంది కనుక అలా చెప్తున్నాను అనమాట. ఇది ఓవరాల్ గా అయితే ఎన్ని డ్రెస్ చేసి చెప్పాను కౌంట్ చేశారా? ఇవి కూడా 8, 9 ఉంటాయేమో. అందులో అయితే మీరు ఏమైనా తీసుకోవచ్చు. క్వాలిటీ గురించి చెప్పాలి అంటే ఆల్మోస్ట్ అన్నిటి కూడా 100% వరకు ఇవ్వచ్చు. కానీ కలర్స్ బట్టి, డిజైన్ బట్టి హెవీ కావాలా, లైట్ కావాలా అలా అన్ని చూస్ చేసుకున్న బట్టి సో మీ ఇష్టాలు బట్టి, మీ హైట్స్ బట్టి, కలర్స్ బట్టి సో అవన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాయి కదా! దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. బట్ అన్ని కూడా క్వాలిటీ పరంగా అయితే 100% ఇస్తాను నేను. అది అన్నమాట. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ఇంకా మోర్ వీడియోస్ కావాలన్నా ఇంకా ఎటువంటి టైప్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. అండ్ వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేసి దాని పక్కన హైప్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. సారీ మర్చిపోయానా? వీటి లింక్స్ అన్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. నేను పక్కన ఒక స్క్రీన్ షాట్ పెడతాను ఎలా లింక్స్ చూడాలనేది. అండ్ సేమ్ లింక్స్ మీకు మింత్రా నుంచి, ఫ్లిప్కార్ట్ నుంచి కావాలంటే అవి కూడా ట్యాగ్ చేస్తాను. సో మీరు వెరిఫై చేసుకోవచ్చు మీషోలో ఎలా ఉందో, మింత్రాలో ఎలా ఉందో, అక్కడ రేటింగ్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ రేటింగ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసి అయితే మీకు నచ్చినట్లయితే తీసుకోవచ్చు. వీడియో నచ్చితే కనుక లైక్, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.